హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఈరోజు శబరిమల ట్రిప్ డే 2 రామేశ్వరంలో అయితే ఉన్నాము. నిన్నంతా రామేశ్వరం ధనుస్కోట ఎక్స్ప్లోర్ చేసాము. ఈరోజు అయితే మనము తిరుచెందూరుని అయితే ఎక్స్ప్లోర్ చేసానికి అయితే బయలుదేరుతున్నాము. చూడండి, మార్నింగ్ టైం వచ్చి 6 అవుతుంది. చూడండి, అని అంతా రెడీ అయిపోయారు. జడ వచ్చి శివ అయితే వేస్తున్నాడు. శివ దగ్గర జడ వేయించుకుంటుంది. వాళ్ళ పాపకేసే ఎక్స్పీరియన్స్తో శివ అయితే జడ అయితే వేస్తున్నాడు. చూడండి, నవ్వుతుంది, సిగ్గుపడుతుందని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీహరి వ్లాగ్స్. ఈరోజు డేట్ వచ్చి 24 నవంబర్ 2025 శబరిమల డే 2 ట్రిప్ ఇది. నిన్న వీడియోలో వచ్చి మనము తిరుపతి నుంచి ధనుస్కోటి రామేశ్వరంలో అయితే ఎక్స్ప్లోర్ చేసాము. నైట్ రామేశ్వరంలో స్టే చేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. తిరుచెందూరుకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మధ్యలో మనకి ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది, పమ్మన్ ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. పొద్దున్నే ఆడ వీడియోస్ చూసుకొని ఇటు నుంచి నేరుగా తిరుచెందూరుకి వెళ్ళి నైట్ వచ్చి మనము ఎక్కడ ఎరిమేలిలో అయితే స్టే చేస్తాము. రేపు వచ్చి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానికి అయితే వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్ లోషిత్. గుడ్ మార్నింగ్ డాడ్. అంకుల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈయనే మాకు మార్గదర్శి. ఓకే ఫ్రెండ్స్, మనం ఉదయం 6:30 కల్లా రామేశ్వరం అయితే ఎగ్జిట్ అవుతున్నాము. చూడండి, మధ్యలో మనకైతే పంబన్ బ్రిడ్జ్ అలా వస్తుంది. కంపల్సరీగా పంబన్ బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళాలి. రామేశ్వరం ఒక పవిత్రమైన క్షేత్రం కావడం వల్ల భక్తులకు పంబన్ బ్రిడ్జ్ ఎంతో ముఖ్యమైన మార్గంగా మారింది. ఈ బ్రిడ్జ్ మీదుగా రైల్లో ప్రయాణించడం ఒక చిరస్మరణీయమైన అనుభూతిని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. ఇరువైపులా విస్తరించిన నీలి సముద్రం ప్రయాణికుల్ని మంత్రముగ్ధులను అయితే చేస్తుంది. ట్రైన్ జర్నీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మాకైతే సమయాభావం వల్ల మేమైతే ట్రైన్ జర్నీ చేయలేకపోయాము. ఇటీవల పాత బ్రిడ్జ్ పక్కనే ఆధునిక పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్ లిఫ్ట్ వ్యవస్థతో అధునాతన సాంకేతికతో రూపొందించబడింది. పాత బ్రిడ్జ్ని అయితే వారసత్వ కట్టడంగా సంరక్షిస్తున్నారు. చూడండి, ఎదురుగాలి ఎలా వీస్తుందో. ఫ్రెండ్స్, చెప్పాను కదా, తమిళనాడులో సైక్లోన్ ఎఫెక్ట్ అయితే ఉంది. ఈరోజు కూడా మాకు మార్నింగ్ అయితే వర్షం అయితే స్వాగతం పలికింది. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 7:50 అయింది. ఉదయం టిఫిన్ బ్రేక్ అయితే ఇచ్చాము. మధ్యలో తక్కువ హోటళ్ళు ఉన్నాయి తిరుచెందూరుకి అయితే. మేము చాలా హోటల్ రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఈ చిన్న హోటల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చూడండి, ఈరోజు కూడా పిల్లల్ని అయితే 4:30కి లేపేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చిన్న హోటల్ అయినా కూడా మాకు అరిటాకుల్లోనే టిఫిన్ అయితే సర్వ్ చేశారు. టిఫిన్ అయితే చాలా చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చూడండి, ఇలా హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మేము ఇడ్లీ, దోశ, పూరి తీసుకున్నా లాస్ట్లో మా దగ్గర పొంగల్ బాగుంటుంది, తలా ఒక స్పూన్ అన్న తినండి అని చెప్పేసి అడిగారు. ఇంత చిన్న హోటల్లో అంత రెస్పెక్ట్ అయితే ఊహించలేదు మేము. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రామేశ్వరం నుంచి తిరుచెందూరు మధ్యలో ఉన్నాము. రామేశ్వరం నుంచి ఒక 40 కిలోమీటర్లు వచ్చాము. టిఫిన్ కోసం అయినాము. చూడండి, చిన్న హోటల్ ఇది. టిఫిన్ అయితే చాలా బాగుంది. చాలా రీజనబుల్ రేట్లు. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, ఉడిపి రెస్టారెంట్ అంట ఇది. మీరు కూడా ఈ రూట్లో ట్రావెల్ చేసేట్టుగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది టిఫిన్ అయితే, చాలా రీజనబుల్ రేట్. ఫ్రెండ్స్, చూడండి, హనీ లేట్ అయిపోతుందని చెప్పేసి చేయగడుక్కొని బయటకు వచ్చి వడ అయితే గిల్లుకొని తింటుంది. చూడండి, అడిగి ఏదో చెప్తుంది. హాయ్ ఫ్రెండ్స్, రామేశ్వరంలో ఉదయం 7 గంటలకు బయలుదేరినాము. 230 కిలోమీటర్లు తిరుచెందూరు. మాకైతే 4 అవర్స్ పట్టింది. 11:30 అవుతుంది టైము. మధ్యలో టిఫిన్ తిన్నాము. చూడండి, కారులో పరిస్థితి ఎలా ఉందో చూపిస్తాను. అని నిద్రపోతుంది. లోషిత్ చూస్తున్నాడు. చూడండి, నారాజన్న చిరునవ్వు నవ్వుతున్నాడు. జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం తిరుచెందూరుకి. ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్గా అయితే తిరుచెందూరుకి అయితే వచ్చాము. తిరుచెందూరు అది ఒక చిన్న మున్సిపాలిటీ. చూడండి, మొత్తం అయ్యప్ప స్వామిలో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి సీజన్ కదా, ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములు అయితే కనపడుతున్నారు. అది ఎక్కువగా తెలుగు వాళ్ళే కనపడుతున్నారు. ఫైనల్గా మేము హనమ్మ ఎవరికి వచ్చాం మర్చిపోయినావా?
ఎవరికి వచ్చాను వచ్చి మర్చిపోయినారు వీళ్ళు దొంగలు. చూడు, తిరుపతి నుంచి తిరుచెందూరుకు వచ్చినారు. తిరుచెందూరుకు వచ్చాం ఫ్రెండ్స్. నాగరాజన్న ఆధ్వర్యంలో రథసారథి శివ పర్యవేక్షణలో లోషిత్ కుమార్, ఆన్విక, శ్రీవల్లి, శ్రీహరి. ఏం కావాలరా? గొడుగు చూపిస్తున్నాడు. ఈ బుడ్డగాడికి గొడుగు కావాలంట. ఫ్రెండ్స్, తిరుచెందూరు తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రము. ఇది సముద్ర తీరంలో ఉన్న మురుగన్ స్వామి దేవాలయముగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, తిరుచెందూరు ఆలయము 6 పడై వీడు. మురుగన్ స్వామి 6 పవిత్ర స్థానాల్లో ఉండేటువంటి స్థానాల్లో 2వ స్థానం కలిగి ఉంటుంది. ఈ ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉన్న మురుగన్ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి అయితే చెందింది. ఇక్కడ మురుగన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో విరాజిల్లుతుంటుంది. చూడండి, మేము అందరం వచ్చాం కదా, అందరం అయితే సుబ్రహ్మణ్య స్వామి అయితే నామాలు అయితే పెట్టుకున్నాము. హరోమర హరోమర హరోమర. ఏంటి నవే? పాలు ఫ్రీనా? వెరీ గుడ్. బాగున్నాయా? హలో మరా. మనకు దర్శనం మధ్యలో దారిలో అయితే మనకైతే చిక్కటి పాలు అయితే ఇచ్చారు. చూడండి, మేమైతే దర్శనంకి అయితే వెళ్తున్నాము. చూడండి, తిరుచెందూరు ప్రధాన ఆలయం అయితే ఇలా ఉంటుంది. చూడండి, పక్కనే మనకు సముద్రం అయితే ఉంటుంది. చూడండి, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. హరోం హర 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 హరోం హర. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం అయితే తిరుచెందూరులో ఉన్నటువంటి మురుగన్ స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. చూడండి, లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి తెలియదు. చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉండింది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తిరుచెందూరుని అయితే దర్శించుకోవాలి. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు ఎరుమేలికి వెళ్తున్నాము శబరిమల దర్శనం కోసం. రేపు మనకు శబరిమల దర్శనం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ ఇలా ఉంటుంది. టెంపుల్ బయట, టెంపుల్ ఆనుకునే మనకైతే బీచ్ అయితే ఉంటుంది, సముద్రము. ఫ్రెండ్స్, గుడి బయట అయితే, గుడి వెనక భాగంలో అయితే ఇలా చాలామంది ఇలా అడుక్కుంటున్నారు. చూడండి, ఇలా 2 కాళ్ళ మీద కూర్చొని అయితే ఇలా అయితే అడుక్కుంటున్నారు. తర్వాత మేము పక్కనే ఉన్నటువంటి సముద్రం ఉంది కదా, సముద్రంలో కాసేపు అయితే పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. ఎంతసేపు గుళ్ళే చూపిస్తాను అని చెప్పేసి అంటున్నారు. అందుకని చెప్పేసి సముద్రంలో కాసేపు ఆడుకొని వస్తామని చెప్పారు. చూడండి, ఇలా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ కూడా చాలా బాగుంది. చాలాసేపు ఆడుకున్నారు పిల్లలు అయితే ఇక్కడ. ఫ్రెండ్స్, అంతేకాదు, ఇక్కడ టెంపుల్లోనే మనకైతే భోజనం అయితే ఫ్రీగా పెడతారు. ఇక్కడ చూడండి, టెంపుల్ పక్కనే మనకైతే ఇక్కడ భోజనశాల అయితే ఉంటుంది. మాకైతే సమయాభావం వల్ల అయితే మేమైతే వెళ్ళలేదు. చాలామంది జనాలు ఉన్నారు. అందుకని చెప్పేసి మేము టెంపుల్ ప్రధాన ఆర్చ్ ఉంది కదా, దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ హోటల్కి అయితే వచ్చాము. చూడండి, ఇది అశోక భవన్ అంట.
మేమైతే ముగ్గురం మీల్సే తీసుకున్నాము. హనీ కూడా నిన్న మొన్న కూడా పిల్లలు ఇద్దరు కూడా రోజు ఫాస్ట్ ఫుడ్స్ తింటా ఉన్నారు కదా, ఈరోజు అయితే మీల్స్ తినిపించాను. భోజనం అయితే పర్లేదు ఫ్రెండ్స్. ప్లేట్ వచ్చి 120 రూపీస్ అయితే తీసుకున్నారు. హలో మరా. సో ఎట్లా దర్శనం ఎలా పడుతుంది? దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జనాలు ఎక్కువ ఉన్నారు కానీ దర్శనం కాడ అయితే ఎవరు లేరు. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. శబరిమల భక్తులు కానీ ఇటుపక్క కేరళ వస్తే ఖచ్చితంగా తిరుచెందూరుని అయితే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. ఎలా ఉంది మా టెంపుల్? బాగుందా? చూడండి, మేము ఈయన వల్లే వచ్చింది మేము తిరుచెందూరుకి. సూపర్. ఇప్పుడు 5 సార్లు వచ్చిందంట. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావునా? 7 సార్లు వచ్చిందంట. 8వ సారి ఇది. ఇప్పుడైతే మనం నేరుగా ఎరిమేలికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, మేమైతే తిరుచెందూరు నుంచి స్టార్ట్ అయ్యి తిరువన్వేలి మీదుగా ఎరుమెలికి అయితే స్టార్ట్ అయిపోయాము. తిరువన్వేలి వచ్చి తమిళనాడులోని అత్యంత పురాతన జిల్లాలో ఒకటి. ఇది తమరై నది తీరంలో అయితే ఉంటుంది. తిరువన్వేలిలో దేవాలయాలు, ప్రకృతి సౌందర్యం, సంప్రదాయాలు మరియు స్వీట్లకి అయితే చాలా చాలా ఫేమస్. చూడండి, ఇప్పుడు మేము టెంపుల్ నుంచే లోపలికి అయితే వెళ్తున్నాం. చూడండి, ఈ తిరువన్మలై వచ్చి తమిళనాడు దక్షిణ భాగంలో ఉన్న ఒక ముఖ్యమైన నగరము. ఫ్రెండ్స్, ఈ నగరాన్ని చెదరగొట్టకుండా వర్షం నుండి అన్యాయాన్ని కాపాడిన వేల్మాలై కథతో తిరువన్మలై అనే పేరు కలిగి ఉంటుంది. చూడండి, ఇక్కడ రథం కూడా చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద రథం ఉంటుందో. మాకైతే సమయాభావం వల్ల మేమైతే ఇక్కడైతే హాల్ట్ అవ్వలేదు. అదిగాక మాకు తిరువన్మలై సిటీలో ట్రాఫిక్ అయితే చిరాకైతే పెట్టింది ఫ్రెండ్స్. మధ్యలో తిరువన్వేలి సిటీ వచ్చింది. మాకు టార్చర్ చూపించింది. దగ్గర 1 అవర్ తినేసింది ఫ్రెండ్స్. మీకు ఆల్టర్నేట్ ఏదన్నా వస్తే స్కిప్ చేసేయండి తిరువన్వేలిని. దగ్గర రోడ్డు అయితే ఘోరంగా ఉన్నాయి. రోడ్లు కూడా ఏం బాగాలేవు. సుమారు 1 అవర్ పట్టింది తిరువన్వేలి సిటీలోనే. రోడ్లు కూడా సరిగా లేవు ఫ్రెండ్స్. చూడండి, అంతా స్నాక్స్ తింటున్నారు. ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది. 4 hours 15 minutes చూపిస్తుంది ఎరిమేలి. మొత్తం ఘాట్ రోడ్స్ ఉండొచ్చేమో. ఇంకా మేము తమిళనాడులోనే ఉన్నాం, కేరళ కూడా రాలేదు ఇంకా. అలా స్లోగా జరుగుతుంది మా ప్రయాణం. ఫ్రెండ్స్ చూడండి, మధ్యలో మాకు ఇది టెంకాయలో వచ్చే పువ్వు అయితే అమ్ముతున్నారు. ఇది చూడండి, వీళ్ళు ప్యాకింగ్ కూడా ఎంత బాగుందో. 50 రూపాయలు అంట ఇది. మా సెట్ అయితే తీసుకున్నాడు. సెట్ ఫేవరెట్. ఇది అడగబట్టిన మా పక్క రావాల్సిందే. తీయగా ఉంది, చాలా బాగుంది. ఈ టెంకాయలు వచ్చే పువ్వు కదా, టెంకాయలు వచ్చే పువ్వు. ఇది నీట్గా తీసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. 50 రూపాయలు. చూడండి, మా హనీ తింటుందా లేదా? ఇచ్చిన మా ఎలా ఉందమ్మా? బాగుందా? ఎలా ఉందని? తీగా ఉందా? బాగుందా అండిగా? ఆరాధన ఫేవరెట్. ఒకసారి కృష్ణగిరి దగ్గర కొనిచ్చినాడు ఇది, ఊటికి పోయేటప్పుడు. బాగుంది ఫ్రెండ్స్, మీకు కూడా కనబడితే ఖచ్చితంగా తినండి, చాలా బాగుంది. మనమైతే తమిళనాడులో వదిలేసి ఇప్పుడే కేరళకి అయితే ఎంటర్ అయినాము. చూడండి, మాన్సూన్ కదా, కేరళ అందాలు ఎంత బాగున్నాయో చూడండి. లొకేషన్ చూపిస్తాను, చాలా చాలా బాగుంది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, తిరుచెందూరులో 2 గంటలకు బయలుదేరినాము. శబరిమల దగ్గర నుండి ఎరుమేలికి 230 కిలోమీటర్లు చూపించింది. 2 గంటలు బయట. టైం వచ్చేంత అయింది 7:50 అవుతుంది. ఇంకా రీచ్ అవ్వలేదు. ఎక్కడ స్టాప్ చేయకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నా కానీ చాలా స్లోగా అయితే నడుస్తుంది. మొత్తం ఘాట్ రోడ్డు. చాలా అలసిపోయినాము, టైర్డ్ అయిపోయినాము. తోలుతా ఉంటే వస్తుంది. మొత్తం ఘాట్ రోడ్లు, ట్రాఫిక్ జాము. ఈరోజు పరిస్థితి అలాగుంది. చూడండి, చీకటి పడిపోయింది, మొత్తం నైట్ అయిపోయింది. ఇంకా 19 కిలోమీటర్లు ఉంది. 40 minutes అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. అలా నడుస్తుంది ఫ్రెండ్స్ మాది. ఎరిమేలిలో కలుస్తాం.
మహాని ఇంకా ఎప్పుడు వెళ్తాము అంటుంది. ఇంటికాడ మాత్రం కార్లో కూర్చుంటే ఎంతసేపు అయినా పర్లేదనింది. ఇప్పుడు మాత్రం ఇంకా రాలేదు అంటుంది. మొత్తం జర్నీనే. ఫ్రెండ్స్, తిరుచెందూరు నుంచి సుమారు ఒక 5.5 గంటల జర్నీ తర్వాత మనం అయితే ఎరిమేలికి వచ్చేసాము. చూడండి, ఎరిమేలిలో తెలుగు అయ్యప్ప స్వాముల కోలాహలం ఇలా ఉంటుంది. చూడండి, మేము జర్నీ చేసి అలసిపోయాం కదా. మేము వచ్చిన వెంటనే అయితే రూమ్కి అయితే ట్రై చేసాము. మాకు స్టార్టింగ్లోనే మాకైతే రూమ్ అయితే దొరికింది ఇక్కడ. చూడండి, ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యేదానికి కూడా అవైలబుల్ ఉంటుంది. మేమైతే నైట్ స్టే చేయాలి కాబట్టి రూమే తీసుకున్నాము. రూమ్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, 3 బెడ్రూము, 3 పెద్దవాళ్ళకి 2 పిల్లల కంటే మాకు ఈ రూమ్ ఇచ్చారు. మాకైతే 1300 అయితే తీసుకున్నారు ఈ రూమ్కి. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. మేము వెంటనే అయితే నైట్ టిఫిన్ చేసానికి అయితే వెళ్ళిపోయాము. చూడండి, మా హోటల్ ఎదురుగానే ఆంధ్ర భవన్ పేరు పెట్టుకొని అయితే ఈ హోటల్ అయితే ఉండింది. మేమైతే ఇక్కడ టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అంతా తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. టిఫిన్ కూడా మేమైతే అందరం దోశలు ఇడ్లీ తీసుకున్నాము. బాగానే ఉన్నింది. మేము తీసుకున్న హోటల్ ఎదురుగానైతే మనకైతే ఇక్కడ టిఫిన్ అయితే ఉన్నింది ఫ్రెండ్స్. చూడండి, పిల్లలు ఇద్దరు అలసిపోయారు. ఈరోజు మార్నింగ్ నుంచి మొత్తం జర్నీ ఉన్నింది. తర్వాత మేమైతే టిఫిన్ చేసి ఎరిమేలిలో అయ్యప్ప స్వామి కోలాహలాలు చూడడానికి అయితే బయటకు వచ్చేసాము. చూడండి, ఎరిమేలిలో అయితే పిల్లలు ఇద్దరు నడుస్తున్నారు. వెనకాల శివ నాగరాజన్న ఇద్దరు వస్తున్నారు. చూడండి, ఇప్పుడు అయ్యప్ప స్వాముల కోలాహలం అయితే చూడండి ఫ్రెండ్స్. ఫుల్ టైడ్ అమ్మా. టైం వచ్చి ఇప్పుడు 10:30 అవుతుంది. అందరం టైడ్ అయిపోయాము ఫ్రెండ్స్. ఇది ఈ వ్లాగ్లో అయితే తిరుచెందూరుని ప్లస్ ఎరిమేలిని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. నెక్స్ట్ అయితే శబరిమల అయ్యప్ప స్వామిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.